పెద్దపల్లి ఆస్పిరెంట్గా మరి ఇప్పుడైతే రాలేదు కదా, వినోద్కి ఇచ్చిర్రు కదా, అయినా నేను బాధపడలే. మా రేవంత్ అన్న నాయకత్వంలో నేను పనిచేస్తున్నా. ఎందుకంటే నేను పార్టీకి పెట్టి 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 నేను అలిసిపోయి సొలిసిపోయినా, నేను చచ్చిపోతా అనుకున్నా. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. నా భర్త గవర్నమెంట్ జాబు. నేను బట్టల వ్యాపారం చేస్తా, బట్టలు కుడతా. నా డబ్బు అంతా నేను కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టము. వెనకట గతం నుండి కూడా మా పూర్వీకుల నుండి మాకు కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, సేవ చేసిన. బెల్లంపల్లిలో పుట్టిన కాబట్టి నేను ఆశపడ్డా. టికెట్కి ఆశపడితే తప్పేమున్నది? ఒక ఎస్సీ మాదిగ బిడ్డను, నేను డిగ్రీ వరకు చదువుకున్నా. నా క్వాలిఫికేషన్ ఏమన్నా తక్కువ ఉన్నదా? నా భర్త గవర్నమెంట్ జాబరు. నేను ఎన్నో లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా. ఇవాళ పార్టీలో నాకు టికెట్ రాకున్నా కూడా నాకు 100 మంది 1000 మంది నాకు స్నేహితులు, నా చుట్టాలు పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నారు, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. నా చుట్టాలు, నా పూర్వోత్తరాలు అక్కడే. కానీ నాకు టికెట్ రాలేదని నేను సంకోచించలేదు. నేను సచ్చి బ్రతికి నేను రేవంత్ అన్న వచ్చిండు కదా, రేవంత్ అన్నను ఎంతమంది నాయకులు తొక్కినా, వాళ్ళ మీదకి వెళ్ళి నడిచొచ్చినా, ఆ తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ అన్న నాకు న్యాయం చేస్తాడు, నన్ను బ్రతికిస్తాడు. ఇవాళ వెడమ బొజ్జును ఏమీ లేని తమ్ముని ఇవాళ ఒక స్థానం మీద, సింహాసనం మీద కూకుండా పెట్టిండు. ఆ తమ్ముని నేను ఆదర్శంగా తీసుకుంటూ మళ్ళీ నేను బ్రతికొచ్చిన. విడమ బొజ్జు లాంటి తమ్మునికి, ఉద్యమకారునికి ఇచ్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించిండు. అన్న రేవంత్ అన్న నన్ను మీరు గుర్తిస్తారని ఇవాళ నేను చచ్చిపోయిన పాము మీద కిరోసిన్ వ్యవస్థ ఎట్లా తోక ఇట్లా లేపుకొని వస్తుందో అన్న, మీ పార్టీలకు నేను వచ్చిన. నా పేరు దుర్గభవాని అన్న. నేను చాలా కష్టపడ్డా, మీ మీద నమ్మకం ఉన్నదన్న. నన్ను ఎంతో మంది పాత నాయకత్వం తొక్కేసిన. ఇవాళ నేను బ్రతికి నా పిల్లల కోసం, నా పార్టీ కోసం, నా భర్త కోసం నేను బతికిన. చాలా ఖర్చు చేసుకున్నా. నేను ఎస్సీ బిడ్డను. పెద్దపల్లి పార్లమెంటులో ఉండి నేను టికెట్కి అప్లై చేసుకున్నా, ఎమ్మెల్యేగా అప్లై చేసుకున్నా. నా పేరు అసలు ఇక్కడ నుండి స్క్రీనింగ్ కమిటీలో ఢిల్లీకి ఎందుకు వెళ్ళలే? నేను ఏం తక్కువ చేసిన? మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చి అన్న, చిన్నపిల్లను 6 సంవత్సరాల పాప నుండి 60 సంవత్సరాల తల్లిని అడగండి. భవానీ ఎంత కష్టపడ్డదో చెప్తుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు అన్న నేను పార్టీ కష్టపడ్డా, పార్టీని స్ట్రెంథన్ చేసిన, లక్షలు కోట్లు పెట్టుకున్నా. నేను మీరున్నారని నేను బ్రతికొచ్చిన. రేవంత్ అన్న నాకు న్యాయం చేయండి. నేను ఎస్సీ బిడ్డను. పెద్దపల్లి పార్లమెంటులో నా ఎస్సీ మాదిగ ఓట్లు 4 లక్షల ఓట్లు ఉన్నాయన్న. నేను 2 లక్షల మెజార్టీతోని నేను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తా. భవానీ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్టిన పేరు అన్న. ఏ మచ్చలేని నాయకురాలను. కానీ నన్ను తొక్కేసిండ్రన్న. ఒకసారి నా బిడ్డ పెళ్లికి మిగులే శుభలేఖ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అన్న నన్ను తొక్కేసిండ్రు, మీరు వచ్చిండ్రని బ్రతికొచ్చిన అని చెప్పుకున్నా. నేను ఆస్తులన్నీ పొడగొట్టుకొని రోడ్డు మీద పడ్డన్నా. ఇవాళ నాకు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇస్తే అన్న నేను పార్టీని గెలిపించి చూయిస్తా. భవానికి ఏమి లేదు అనుకోకండి.